తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలంటే దొడ్డిదారిన కాకుండా రాజమార్గంలో రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హితవు పలికారు. రాయలసీమ ఫ్యాక్షనిస్టులంటూ జగన్ను రాళ్లతో తరిమికొట్టిన తెరాస ఇప్పుడెలా మద్దతిస్తుందని ప్రశ్నించారు. విశాఖ జైల్ రోడ్ వద్ద బహిరంగ సభ నిర్వహించిన జనసేనాని ఆంధ్రులను తిట్టిన కేసీఆర్కు జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని నిలదీశారు. మన ఉత్తరాంధ్ర పాటలు నేర్చుకుంది మన వైజాగ్ నుంచి. ఏం పిల్లడు వెళ్దాం వస్తుందా శ్రీకాకుళం చుట్టలు బంగారు పాఠాలే మీ గుండెల్లో నాకు పదిలమైన స్థానాన్ని ఇచ్చినాయి. తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని ఎలా జనరలైజ్ చేస్తారు నాకు అర్థం కదా. ఆంధ్రోళ్ళు దోపిడీదారులు, ఆంధ్రోళ్ళు అది, ఆంధ్రోళ్ళు ఇది అంటే ఒక్కడు మాట్లాడు, ఒక్క నాయకుడు మాట్లాడు, ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడు. ఓకే, ఈ రోజున జగన్ గారు వచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేయమన్నారు, మరి మీరు ఎందుకు కేసీఆర్ గారు ఏమన్నారు, ఎందుకు మాట్లాడరు? 2014లో మాట్లాడలేదు, 2019లో ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొస్తున్నారు. కేసీఆర్ గారు మీ ఉద్యమాన్ని అంత బలంగా నడిపి మీరు రాయలసీమ ఫ్యాక్షనిజం వల్ల మా తెలంగాణ నష్టపోతుందని చెప్పి మీరు తరివేసి తెలంగాణ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు వరంగల్లో రాళ్లతో కొట్టించి అలాంటి వ్యక్తికి ఈ రోజున మీరు వెనకాల మద్దతు పలుకుతున్నారంటే మీరు కూడా ఇలా చేస్తే ఎట్లా? ఒకవేళ మీరు నిజంగా చంద్రబాబు గారు ఓడించాలి అంటే కంకణం కట్టుకుని రిటర్న్ గిఫ్టే ఇవ్వాలంటే మీరు ఇక్కడికి వచ్చి పోటీ చేయండి. పురోహితులు చెప్తుంటారు రాజమార్గే రాజద్వారే రాజగృహే. టిఆర్ఎస్ నాయకుల్ని దొడ్డిదారుని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వైపు కాకుండా రాజమార్గాన రాజద్వార రాజగృహే మీరు లోపలికి రండి, ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మేము స్వాగతిస్తాం. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మటుకు మీరు సపోర్ట్ చేస్తే మటుకు మేము స్వాగతించాం. చాలా తప్పు. భారతీయ జనతా పార్టీతో ఎవరు పొత్తుగట్లే ఏమంటారు? వాళ్ళు మిగతా మతాలని మిగతా వాళ్ళు ఎవరు నాయకులని మాట్లాడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దోస్తీ కడతారు? మరి మాది దళితుల ఓట్ బ్యాంక్ అండి, మాది ముస్లింల ఓట్ బ్యాంక్ అండి. మరి అలాంటప్పుడు కూర్చోబెట్టి మరి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడరా మీరు?